ఆరు కొంచెం నెమ్మదస్తురాలు, భయస్తురాలు. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ అని నమ్ముతా. కాబట్టి నువ్విలా చెయ్యడం నాకేమాత్రం నచ్చలేదు. ఈ ఒక్క పనితో నువ్వు నా దృష్టిలో చాలా తక్కువైపోయావు. ఐమ్ సో సారీ అమర్. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. అమ్మో, నీ నటనకి ఓ దండం తల్లి. నువ్వు ఇంత పనిచేశాక బాధపడకుండా ఎలా ఉంటావమ్మా? అవును, అసలు నువ్వు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు? అది అది ఏం లేదు అంకల్, ఇంకోసారి ఇలాంటి పని చేయను. కష్టం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకే నువ్వు ఈ పని చేశావని అర్థమైంది. చెప్పుకుంటేనే కదమ్మా ఎంత కష్టమైనా చిన్నదిగా అనిపించేది. చెప్పమ్మా, ఏమైంది? చెప్పు తల్లి. నిన్న రాత్రి అమర్ నా దగ్గరికి వచ్చి, దశదిన కర్మ అయిపోయింది కదా, నువ్విక వెళ్ళు అని చెప్పాడు. నాకు రాత్రంతా ఆలోచించినా నిద్ర పట్టలేదు తెలుసా. ఆరు చనిపోయాక నాకంటూ ఎవరున్నారని ఆలోచిస్తే నాకు ఎవరు కనిపించలేదు. ఇక్కడి నుంచి వెళ్ళినా నేను ఒంటరిగానే ఉండాలి. ఇన్ని రోజులు ఆరు తోడుగా లేకపోయినా తను పక్కనే ఉందనే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఇప్పుడు తను కూడా లేదు. రేపటి నుంచి నేను పరాయి దాన్ని కాదు, ఈ ఇంటి మనిషిని. అమర్తో జరగబోయే నా పెళ్లికి ఆ మిస్సమ్మతోనే బ్యాండ్ కొట్టిస్తా. సరే అమ్మగారు, మీకోసం జీడిపప్పు ఉప్మా చేసి తీసుకొస్తాను. భగవంతుడా, పైకెళ్ళిపోదాం. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నిజాలు తెలిస్తే నీ ఆత్మ ఘోషిస్తుంది అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఏమిటో అనుకున్నా. దాని అర్థం ఇప్పుడు అర్థమైంది. మనో, నాకు ప్రాణం లేకపోవచ్చు, నేను ఏమి చేయలేకపోవచ్చు, కానీ నీ నుంచి నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా. ఇదేందక్క, దానికి దమ్కిచ్చి పైసలు తీసుకుందామంటే ఇది మనకు షాక్ ఇచ్చింది. అదేరా నాకు కూడా అర్థం కావడం లేదు. హాస్టల్ ఖాళీ చేస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. కొత్త ఉద్యోగం వచ్చినట్టు కూడా చెప్పలేదు. ఒకసారి దానికి ఫోన్ చేయరా. పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించేంత టైం కూడా ఉందా? ముందు లెటర్ మీద లెఫ్టినెంట్ తో ఎలా అయినా సైన్ చేయించి నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అది ఆలోచించు. ఎందుక ఇది ఫోన్లో పడతలేదు? ఒక్క మాట చెప్పలేదు, ఫోన్ ఎత్తట్లేదు.
కొంపతీసి వాళ్ళ నాన్న మీద కని ప్రేమ తగ్గిపోలేదు కదా? ఆ రోగిష్టి వాడిని వదిలించుకొని పారిపోలేదు కదా? అట్లా అన్న కక్కో ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. భాగమతి మన బతుకులో లేకపోతే మన బతుకులు గుడిమెట్లే. ఇంకా ముందు ఊరికి పోదాం పద, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అమ్మా రాథోడ్, ఎవరు వీళ్ళు? ఎవరో ఏంటో చెప్పడం లేదు సార్, ఇంట్లోకి జ్వరబడుతున్నారు. ఏయ్, ఎవరు కావాలి? ఓ నువ్వేనా మిలిటరీవి? నీకెంత ధైర్యం రా? ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకే వస్తారు? ఎవరు మీరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఎవరని అడుగుతున్నారుగా, చెప్పవే. సైగ చేసినా పట్టించుకోలేదంటే కథ ఏదో ఉంది. ఇక్కడ గొడవ చేయడం కంటే ముందు ఇది ఇంట్లో ఎందుకుందో తెలుసుకుని గొడవ చేయడం మంచిది. అడుగుతుంటే అర్థం కావటం లేదా? ఎవరు మీరు? దేవుడా, చెప్పకూడదు చెప్పకూడదు. సార్, అది ఏదైనా పనుందేమోనని అడగడానికి వచ్చాం సార్. పని అడిగే పద్ధతి ఇదేనా? గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! ఈ ఇద్దరిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. నువ్వు చెప్పేది చూస్తుంటే ఇదేదో మనకు ఉపయోగపడే విషయంలాగా ఉంది. అవునమ్మగారు, ఇందులో ఏదో తిరకాసుందనిపిస్తుంది. ఈ భాగమతి ముందు FM లో పనిచేసేది. అలాంటిది అసలు ఈ జాబ్కి ఎందుకు వచ్చింది? FM లో జాబ్ పోతే వేరే FM లో చూసుకోవాలి, కానీ ఇలా కేర్ టేకర్ గా ఎందుకు జాయిన్ అవ్వాలని అనుకుంది? అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఈ జాబ్ తనకి చాలా ఇంపార్టెంట్ అని నేను తీసుకొచ్చిన అమ్మాయికి ఎందుకు చెప్పింది? అసలు ఈ భాగమతి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ ఇంట్లోకి రావడానికి దానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఎవ్వరికీ తెలియకుండా దాచింది. ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి కనుక్కుంటే ఆ కారణం తెలుస్తుంది. ఆ కారణం తెలిస్తే
దాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఇంట్లోంచి పంపించేయచ్చు. మనీ మెషిన్సా? అర్థం కాలేదు చెల్లి. ఇందాకో ఇద్దరు వచ్చారు కదా, హా, ఏదో గొడవ కూడా జరిగినట్టుంది, చూశాను. వాళ్ళు నా పిన్ని మావయ్య. అవునా? మరి వాళ్ళని కొడుతుంటే నువ్వేం మాట్లాడలేదేంటి? మీ వాళ్ళని చెప్తే ఆయన అంతగా రియాక్ట్ అయ్యేవాడు కాదు కదా. ఏమని చెప్పమంటావు అక్క? ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మా నాన్న ట్రీట్మెంట్ కోసం, నా స్వార్థం కోసం నేను ఇలా కేర్ టేకర్ అవతారం ఎత్తానని చెప్పమంటారా? అంటే మీ వాళ్ళని చెప్పినంత మాత్రాన మీ నాన్న ట్రీట్మెంట్ విషయం లెఫ్టినెంట్ కి తెలిసే అవకాశం లేదు కదా. మా పిన్ని గురించి ఇందాకే చెప్పా కదక్కా. అయ్యో, నేనిక్కడ ఎందుకుంటున్నానో వాళ్ళకి అర్థం అయితే లెఫ్టినెంట్ గారికి చెప్పకుండా ఇక్కడి నుంచి పొరపాటున కూడా వెళ్లరు. నా స్వార్థం కోసం ఇక్కడ ఉంటున్నానని తెలిసిన మరుక్షణం ఆయన 3 రోజులు కాదు కదా, 3 నిమిషాలు కూడా ఇంట్లో ఉంచరు నన్ను. అవును, ఆయన కోపానికి అస్సలు ఉంచరు. అందుకే బాధ వేసినా ఇందాకేమీ మాట్లాడలేకపోయా. ఇప్పటికీ నాన్నని కాపాడుకోవడం ఒక్కటే నాకు కనిపిస్తుంది. దానికోసం ఎన్ని కష్టాలైనా పడతానక్క. నన్ను ప్రేమించేవాళ్ళు మా నాన్న తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇందాక తప్పని తెలిసినా తప్పలేదు. నీ పరిస్థితుల్లో నేనున్నా, నేను అదే పని చేసేదాన్ని చెల్లి. డబ్బున్న కుటుంబం, ఇంటికేమో ఆడ దిక్కు లేదు, పిల్లలకేమో తల్లి లేదు. అందర్నీ బొట్టలో వేసుకుని ఉండుంటావు. ఇప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకొని ఆ డబ్బున్న ఇంటికి కోడలు వైపోతావు, అంతే కదా? అది కాదు పిన్ని, నేను చెప్పేది ఒకసారి విను. వినేదాన్నే. నీ అంతట నువ్వు ఫోన్ చేసి, పిన్ని నేను ఆ ఉద్యోగం మానేశాను, కొత్త జాబ్ లో జాయిన్ అయ్యాను అని చెప్పుంటే. కానీ లేదే, నీ పాటికి నువ్వు డబ్బున్న వాడిని చూసుకుని వెళ్లిపోతే మేమేమైపోవాలి? నీ మీదే ఆధారపడున్నా నా తమ్ముడేవైపోవాలి. బాగి, నువ్వు ఏ జాబ్ అయినా చేసుకో, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి, లేకుంటే నా కోపం వస్తుంది. ఇందాక ఆ మిలిటరీ ఆయన ముందే మాట్లాడదాం అనుకున్నాను. ఏదో మతలబుందని గమ్మునొచ్చేశాను. మీ నాన్నకి జబ్బు ముదురుతుంది, డబ్బు పంపించు అంటే పంపించకుండా కారణాలు చెప్తున్నావు. సరే, అదేంటో తేల్చుకుందామని ఇక్కడికొస్తే ఇక్కడ కథే వేరుగా ఉంది కదా. డబ్బులు అడ్జస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది పిన్ని. మీరు ఊరికి వెళ్ళండి, నేనేదో ఒకటి చేసి అడ్జస్ట్ చేసి పంపిస్తా. ఆహా, నువ్విక్కడ బంగ్లాలో ఉంటే మేమక్కడ ఊర్లో ఎందుకుంటాం? మరెక్కడ ఉంటారు పిన్ని? రే తమ్ముడు, మన ఊరికి బస్ ఎంతసేపట్లో ఉందిరా? ఇంకో గంటలో ఉందక్క. నువ్వా బస్ ఎక్కి ఇంటికి పోయి తట్ట బుట్ట సర్దుకొని ఆ ముసలోండి తీసుకుని ఇక్కడికొచ్చేరా. ఇది ఉన్న ఇంటికి దగ్గరలోనే మంచి ఇల్లు ఒకటి అద్దెకు తీసుకుంటా. మనం కూడా ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాం. పిన్ని, మీరిక్కడెక్కడ ఉంటారు పిన్ని? అద్దెంట్లో ఉంటాం, లేదా నువ్వుంటున్న ఇంట్లో ఉంటాం. ఏ ఇంట్లో ఉండాలో నువ్వే నిర్ణయించుకో. నేనేంటో నీకు చూపిస్తానే. పదరా. సరే. ఇందాక ఇక్కడికొచ్చి గొడవ చేస్తుంటే సార్ కొట్టారు కదా, వాళ్ళు నా పిన్ని మావయ్య రాథోడ్ గారు. అవునా? వాళ్ళని కలవడానికి వెళ్ళాను. ఇప్పుడు ఆయన లోపల నీ మీద ఫుల్ ఫైర్ లో ఉన్నాడు. అయినా డ్యూటీలో చేరిన దగ్గర నుంచి నీకు ఈ పరీక్షలేంటి మిస్ అమ్మా? కష్టాలు నేను ట్విన్స్ అనుకుంటా. పుట్టినప్పటి నుంచి నన్నెప్పుడూ వదలలేదు. వర్క్ స్టార్ట్ చేసిన రోజే ఆవిడ సూసైడ్ అటెంప్ట్ ఏంటి? బయట నేను గొడవ పడే మనిషి దగ్గరే నేను జాబ్ జాయిన్ అవ్వడం ఏంటి? పిల్లలకి మంచి చేసిన వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అవ్వడం ఏంటి? ఇప్పుడు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. అస్త కష్టాలన్నీ ఒకేసారి అల్లుకున్నట్టుంది రాథోడ్ గారు. అబ్బా, చెప్పుకుంటా పోతే చాట భారతం అంత ఉంటుంది. అవన్నీ ఎప్పుడుండేవే కానీ ముందున్న ప్రాబ్లం గురించి ఆలోచించు. పిల్లల్ని రేపు కూడా స్కూలుకు వెళ్ళొద్దని చెప్పావంట. ఆయనకు ఆ విషయం తెలిసి ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు.
ఈయనొక్కడున్న ప్రాణానికి. ఈయనొకడు కాదు, ఈయనొక్కడే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. అది మర్చిపోయావా ఏంటి? పదా. సరే పదండి మాట్లాడదాం. అంటే పిల్లలకి క్రమశిక్షణ అవసరం లేదా? క్రమశిక్షణ ఒక్కటే అవసరం లేదు అంటున్నానండి. ఇంట్లో ఇంతమంది ఉన్నా మీరు కేర్ టేకర్ కోసం చూశారు. వాళ్ళకి 24/7 కంటికి రెప్పలా తల్లిలా చూసుకునే ఒక మనిషి కావాలనుకున్నారు. అప్పుడే అర్థమైంది వాళ్ళంటే మీకు ఎంత ఇష్టమో. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టే అంత ఇబ్బందిగా ఉంటే పిల్లలు చెప్పేవాళ్ళు కదా. మీ అతి జాగ్రత్త వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ మీకు ఏమీ చెప్పలేదు. మీరు భార్యని పోగొట్టుకుని బాధలో ఉన్నారు. వాళ్ళింకా మీకు బరువు అవ్వకూడదని వాళ్ళు మీకేమీ చెప్పలేదు. అసలు ఇందాక కిందేం జరిగింది? మనం ఆ స్కూల్ వద్దని చెప్పడానికి అంత కష్టపడితే మిస్ అమ్మ ఏంటి అంత ఈజీగా డాడీ నొప్పించేసింది? మనం మిస్ అమ్మని ఇరికిద్దామనుకున్నా మిస్ అమ్మ మన ఇబ్బందిని మనం చెప్పకుండానే తెలుసుకుని దాన్ని తీర్చింది. మనమే మిస్ అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నామా? ఇలా మనకి సపోర్ట్ చేస్తుందంటే మనం ఎందుకు తనని బయటికి పంపించాలి? ఈ 3 days మనమే ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండి తను ఇక్కడే ఉండిపోయేలా చూద్దామా? వీళ్ళేంటి ఒక్క స్కూల్ మార్చినందుకు ఇలా మారిపోయారు? నాకు తెలిసి మనోహరి ఆంటీ కూడా ఇదే పని చేసేదేమో అక్క. కరెక్టే, కానీ చేయలేదు కదా. మిస్ అమ్మ చేసింది కదా. అమ్ము, నువ్వు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. మనం మనోహరి ఆంటీ పార్టీ అనుకున్నాం కదా. అవుననే అనుకున్నాం, ఇప్పుడు కాదని ఎవరన్నారు? కానీ మిస్ అమ్మ మన ప్రాబ్లం ని సాల్వ్ చేసింది కదా, అందుకు గ్రేట్ అంటున్నాను. అమ్ము, ఈ విషయం గట్టిగా అనకు. మిస్ అమ్మ వింటే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? ఆ మిస్ అమ్మ మన మీద గెలుస్తుంది. మర్చిపోయావా? ఇందాక హోంవర్క్ విషయంలో నాన్నకు చెప్తానని ఎంతలా బెదిరించిందో. అంటే అది మన కోసమే కదా. లేదక్క, అంజు చెప్పింది కరెక్టే. మనం ఈ విషయంలో ఇంప్రెస్ అయ్యామని తెలిస్తే మిస్ అమ్మ ముందు మనం ఓడిపోయినట్టే. అందుకే లోపలంతా హ్యాపీగా ఉన్నా బయటికి సీరియస్ లుక్ మెయింటైన్ చేద్దాం. అయినా మన దగ్గర మార్క్స్ కొట్టేయడానికి మన స్కూల్ గురించి డాడీతో మాట్లాడుండొచ్చు కదా. కరెక్టే, కానీ హెల్ప్ చేసింది కదా. థ్యాంక్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని. అయ్యో పిచ్చి అమ్మో, నువ్వు మరీ ఇంత ఓవర్ సెంటిమెంటా? నాలా స్ట్రాంగ్ గా ఉండడం నేర్చుకోవచ్చు కదా. సారీ, మన ముగ్గురిలా అనబోయి మిస్టేక్ లో అలా చెప్పేశా. అలా చెప్పు. సో మళ్ళీ అదే మాట అనుచుంటివి మానవ. నేను చోరుణ్ణి కాదు, దొంగవే. అవును, చోరుణ్ణే. నా అంగుళీకమును బాలిక దగ్గర నుంచి పొందుటకు వచ్చి తిని. అబ్బా, మీరు
మీరన్నింటికీ అలా అనుమాన పడకండి రాతోడ్. నీవు మంచి మనసున్న బాలిక వలె ఉంటివి. థ్యాంక్ యూ. సరే, నెలకు 5,000 జీతం. పని బాగుంటే సారుకు చెప్పి జీతం పెత్తమని చెప్తాను. నాకు సమ్మతమే. అయితే ఈ రోజు నుంచి నువ్వు పనిలో జాయిన్ కావచ్చును. అటులని నువ్వు రా మిస్ అమ్మ, వెళ్దాం. తప్పగా మీకేమైనా కావాలంటే నన్నే అడగండి. ఏమయో అవసరము లేకున్నాను నిన్నే అడిగదను బాలిక. అవసరం లేకపోతే ఏమడుగుతారు? సరే, నాకు పనుంది, నేను వెళ్ళాలి. వెళ్ళుము. మిస్టర్ గుప్తా, లవ్వా? నేనే. ప్రేమ? అది ఏమీ లేదు బాలిక. అయినను నీ వల్ల నేను ఎన్ని అగచాట్లు పడుతుంటునో తెలియనా? అయ్యో మిస్టర్ గుప్తా, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదండి. నీతో స్నేహము చేసి కదా నాకు ఈ శాస్త్రి జరగవలసినదే. అవును, మీరిలా ఈ ఇంట్లో పనిచేయటం మీ యమపురి వాసులు చూస్తే మీకు ప్రాబ్లం అవ్వదా? నీవు ఉంటివే కదా, అందులకే నేను ఇచ్చటనే ఉంటిని. అయినను నా అంగుళీకమును తిరిగి తీసుకొనవల్ని కదా బాలిక. సారీ శ్రీవారు, సాయంత్రం నుంచి మాట్లాడుతున్నా పట్టించుకోరేంటి? సరే సరే, క్యూలో వెళ్ళలేదు, తప్పైపోయింది కదా. తప్పని పరిస్థితుల్లో తప్పని తెలిసినా తప్పక తప్పు చేయడం తప్పు కాదు తెలుసా? నేనే మీకు షుగర్ అని షుగర్ వేయలేదండి. ఇందాక మీరు టాబ్లెట్స్ వేసుకుంటుంటే చూశాను. మావయ్య, మీకు షుగర్ ఉన్న విషయం నాతో దాచిపెట్టాలనుకున్నారు కదా, కానీ నేను మీ టాబ్లెట్స్ చూసేసా. సో ఈ కాఫీలో షుగర్ లేదు. పొద్దున 4 గంటలకి నిద్ర లేచి సగం నిద్రలో స్కూల్కి వెళ్ళి అక్కడ క్లాస్లో ఇంకో సగం పడుకుంటారు. ఇందులో వాళ్ళ ఇబ్బంది తప్ప నాకు వాళ్ళు ఎలా చదువుకోగలరో నాకు అసలు తెలియడం లేదు. చూడండి అత్తయ్య, పొద్దున్నే నిద్ర లేపేస్తున్నారు, అడిగితే క్రమశిక్షణ అంటున్నారు. అరే, సగం నిద్రతో వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? మీరన్నా చెప్పొచ్చు కదా. మీరు మనోహరి గారితో పెళ్లి చూపులకని వెళ్ళి మేడం గారిని పెళ్లి చేసుకున్నారని తెలిసింది. మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దానికి మేడం కరెక్ట్ గా చెప్పడం వల్ల మేడం మీకు నచ్చారని నాకు తెలిసింది. కావాలంటే మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగండి, లేదా టెస్ట్లు పెట్టండి. కావాలంటే నన్ను క్వశ్చన్స్ అడగండి, సమాధానం చెప్పలేకపోతే మీరు చెప్పిందో కరెక్ట్ అని ఒప్పుకుంటాను. ఏంటో అలా చూస్తున్నారు? ఆ క్వశ్చన్స్ అడిగే కదా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు.
ప్రాణంగా ప్రేమించి కడదాకా కలిసి బ్రతుకుదామనుకున్న మనిషి చనిపోతే ఇలాగే ఉంటుంది. మనసులో భరించలేని బాధను మోస్తున్నాడు. వాడికి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఇంతకీ నీ మనసులో ఏముందో చెప్పవే. అది చెప్పవే, పర్లేదు. ఆ పంతులు గారు చెప్పిన మాటలు గుర్తున్నాయా అండి? మీ అబ్బాయి జాతకరీత్యా ఇప్పుడు పెళ్లి గడియలున్నాయి. అన్నాడే అనుకో. మన వాడికి ఇంకో పెళ్లి చేస్తావా ఏంటి? ఇప్పుడే కాకపోయినా ఇంకొన్ని రోజుల తర్వాత అయినా చేసుకోవాలి కదండి. ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతాడో అని భయంగా ఉందండి. వాడికంటూ ప్రేమించడానికి ఒక మనిషి, జీవితాంతం ఒక తోడు ఉండాలి కదండి. పిల్లల్ని కూడా కంటికి రెప్పలా చూసుకునే మనిషి కావాలి కదా. పిల్లల కోసమే కదే కేర్ టేకర్ని పెట్టాడు. జీతం కోసం పనిచేసే వాళ్ళు కాదండి, జీవితాంతం తోడుగా ఉండేవాళ్లు కావాలి. పిల్లలకి అమరేంద్రకి తోడు కావాలండి. లేకపోతే వాళ్ళు ఉండలేరు. నీకు మళ్ళీ అరుంధతి లాంటి కోడలు కావాలంటావు, కానీ అమరేంద్ర మళ్ళీ పెళ్ళంటే ఒప్పుకుంటాడంటావా? అందరం కలిసి ఒప్పించాలండి. సరే, చూద్దాం. బాలిక, ఒక విషయం అడుగుట మరచితిని. చెప్పండి మిస్టర్ గుప్తా. ఆ మనోహరి నిజస్వరూపము నీకు తెలిసిన పిమ్మట నేను ఇచ్చటికి వచ్చులోపు నీవా బాలికను బయటకు పంపించి వేసి ఉండేదవని అనుకుంటుని. ఇంకనూ ఆ బాలిక ఇంటి వద్దనే ఉన్నది. తను నాటకమాడుచున్నదన్న విషయం ఈ ఇంటి వాసులకు తెలియకపోవచ్చును, కాని నీకును నాకును ఆ మిస్సమ్మకును తెలియను కదా. మరి ఎందులకు నీవు తనపై ఏ చర్యను తీసుకునలేదు? నేను నీతోనే మాట్లాడుచుంటేని బాలిక, ఏమైనది? ఏం చేయాలి మిస్టర్ గుప్తా? అది నన్నడుగుచుంటేవేమి బాలిక? ఏమి చేయవలనో నీకు తెలియదా? అవును, నీవు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. తప్పులన్నీ ఆ బాలిక చేస్తే అవి నీపై వేసుకుని ఇప్పుడు కూడా నీవు ఆ బాలికలోని మంచిని చూడడానికి ప్రయత్నించుచుంటివి. అంతే కదా మిస్టర్ గుప్తా. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే మనం అయినా ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారని వెళ్తుంది? తను కూడా అనాథే కదా. అయినా 100 కోట్ల మందున్నా మన అనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో నాకంటే ఎవరికి బాగా తెలీదు మిస్టర్ గుప్తా.
తెలియదు. అందుకే మనకున్న ఇంకొంత సంతోషాన్ని దూరం చేయలేను. తప్పు చేయడం మనిషి ఉద్దేశం కాదు మిస్టర్ గుప్తా. వేరే దారి లేక తప్పులు చేస్తారని నమ్ముతా. అలా నీ ముప్పని తెలిసినను ఆ బాలికను నీ కుటుంబమునకు దగ్గరగా ఉంచదవా? కానీ మనో అలాగే ఉండిపోతుందా ఏంటి? మీరు మరీ దాన్ని విలన్ని చేసేస్తున్నారు. ఏదో నా మీద కోపంతో మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టుకుని కూర్చుంది. కానీ నేనంటే మనోకి ఎంత ఇష్టమో నాకు తెలీదా? నాకు నమ్మకం ఉంది మనో మారుతుందని. కొద్ది రోజులు ఓపిక పడితే చాలు. ఏంట్రా ఉన్న పొలంగా ఇక్కడ ఊడిపడ్డం ఏందో నాకైతే అర్థమైతలే. రే, మనకి భాగమతి బంగారు గుడ్లు పెట్టే బాతురా. ఎందుకో మన చేయి జారిపోతుంది అనిపిస్తోంది. అందుకే దగ్గరగా ఉండడం మంచిది అనిపించింది. అది మనల్ని వదిలించుకోవాలనుకునే లోపే నీతో దానికి పెళ్ళైపోవాలి. అప్పుడది చచ్చినట్టు కాయ కష్టం చేసి మనల్ని చూసుకుంటుంది. మరి పెళ్లికి బావా అంత ఈజీగా ఒప్పుకుంటాడంటావా? ఒప్పిస్తాన్రా. ఆ ముసలోడుంట్లో ఊపిరున్నంత వరకే మన పంజరంలో చిలక. ఒక్కసారి ప్రాణం పోతే మన మోహాలు కూడా చూడదు. ఆ ఆఫీసర్ బాబుని చూసావు కదా, ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఇది కాని వాణ్ణి తగులుకుంటే మానపానంతే. నువ్వొక పంచే, వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసించు. సరే అక్క. అవునమ్మా, మేడం గారు లేని లోటు తీర్చలేనిది. అవును, ఆ బాధ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. ఏం చేసినా సరే తన జ్ఞాపకాలే వెంటాడుతూ ఉన్నాయి. అవునా, మీరు కూడా ఇంత బాధపడుతున్నారని నేననుకోలేదు. ఏంటండి అలా అంటారు? తన స్నేహితురాలు లేదన్న బాధలో తన ప్రాణాలే తీసుకోవాలనుకుంది. అది ప్రేమ కాదా? అయ్యో, నేనలా అనలేదండి. నీలా, నువ్వు కాసేపు ఆగు. ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. పిల్లలు ఇన్ని రోజులు బాధపడుతూనే ఉన్నారు. ఎల్లుండి నుంచి కొత్త స్కూల్. రేపెలానో ఖాళీనే కదండి. ఖాళీనా? ఖాళీ అని ఎవరు చెప్పారు? రేపంతా ఇంట్లోనే ఉండి చదువుకుంటారు. ఆ తర్వాత కాసేపు ఆడుకుంటారు. ఎల్లుండి నుంచి అదే కదండి చేయాలి. అయినా ఎప్పుడూ చదువుతూ ఉండడానికి వాళ్ళేమీ మెషిన్స్ కాదు కదండి, మనుషులు. అందులోనూ చిన్న పిల్లలు. ఇదే బాధలో కొత్త స్కూల్కి వెళ్ళినా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? స్కూల్కి వెళ్లే ముందు కొంచెం రిఫ్రెష్ అయితే కొత్త స్కూల్లో కొత్తగా మొదలు పెడతారు. అందుకే రేపు పిల్లలందరినీ పిక్నిక్కి తీసుకువెళ్తే మంచిదేమో అనిపిస్తోంది. సూపర్ అమ్మా, మీరు అచ్చమ్మ అమ్మగారి లాగానే మాట్లాడారు. సూపర్ అమ్మా, మీరు అచ్చమ్మ అమ్మగారి లాగానే మాట్లాడారు. మేడం గారు కూడా పిల్లలు ఇలా డల్లుగా ఉంటే పిల్లలు రీఫ్రెష్ అవుతారని బయటికి తీసుకెళ్దాం అనేవారు. అచ్చం మేడం లాగానే ఆలోచించారు. అచ్చం మేడం లాగానే ఆలోచించారు. మంచి ఆలోచనమ్మా.
నువ్వేమంటావు అమర్?